సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయవు. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభంను దాని చోటు నుండి తీసివేదు. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించి వారికి దేవుని పరదేశంలో ఉన్న దేవుడు ఫలమును భుజింపనిత్తు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా, దేని బిడ్డలారా గమనించండి, మనం ఎపిసి సంఘంలో ఉన్నాము. ఈ ఎపిసిలు విగ్రహారాధకులు, అత్తిమి దేవతలు పూజించే వాళ్ళు, ఇలాంటి ప్రదేశంలోకి పౌలు ధైర్యంగా వచ్చి నిలబడి మరి మొగసిరి గలవాడై యాకోబు విధంగా పోరాడాడు. ఇక్కడ మరి మృగంతో పోరాడినంటే ఎఫెసు సంఘం గురించి. కాబట్టి ప్రజలు మూర్ఖులు. ఇలాంటి వారికి దేవుని యొక్క వాక్యాన్ని అందించి మరి నిజమైన దేవుడు, ఆకాశం భూమిని సృష్టించిన దేవుడు ఒక ఉన్నాడని గట్టిగా ఒక్కని చెప్పిన వాడు పౌలు భక్తుడు. కాబట్టి మరి చెప్పినట్లుగా వాక్యంలో వాళ్ళలో మొదటి ప్రేమ లేదు, అందుకని పౌలు వచ్చి వాళ్ళకి దేవుని ప్రేమను చూపించాడు. చూడండి, ఈ యొక్క ప్రదేశాలన్నీ కూడా ఏదో నాశనం అయిపోయినాయి. దేవుని ప్రేమ లేకపోతే ఎంత గనులైనా, ఎంతటి మరి ధర్మవంతులైన అధములైన అగోగతికి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి పౌలు ఆ విషయాన్ని పూర్తిగా ఒకరిని చెప్పాడు. కాబట్టి మరి లేదు, ఇంకా ప్రభువుని తెలుసుకున్న వారికి దేవుడు ఇంకా ద్వారాలు ఓపెన్ చేస్తూ ఉన్నాడు, మరి మారుమనసు పొందని చెబుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రజల కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ స్తోత్రాలు. ఎపిసి సంఘాన్ని దర్శించడానికి నాయనలకు ఇచ్చిన అవకాశానికి వందనాలు. పౌలు భక్తుడు ఆ విధంగా నిలబడి నాయన అనేకులకు క్రీస్తు మార్గాన్ని బోధించారు. ఈ ప్రజలకు కూడా నేడు కూడా తల్లి ద్వారాలు తెచ్చిపెట్టున్నారు. త్వరగా మారుమనసు పొందుకు సహాయం చేయండి. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఊరిక దర్శించడానికి వచ్చారు నాయన, నిన్ను కొనియటానికి రాలేదు. అయితే మేమైతే ప్రభు దీన్ని చూసిన ఆయన నీ గొప్ప ప్రేమను మేము తండ్రి తెలుసుకుంటున్నాం. ఇదిగో ఇచ్చిన అవకాశానికి వందనాలు తెలియజేసుకుంటాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.